ఆదంలో ముస్లిమ్స్ ఏరియాలో బాగా జరుగుతుంది. ముస్లిమ్స్ బాగా అలర్ట్ ఉన్నారు. వాళ్ళు మా ఊరు డిలీట్ అయిపోతుందేమో అని వాళ్ళు ముందు పడి చాలా వరకు ఇచ్చేసినారు. ముస్లిం బూత్స్లో పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఎన్యుమరేషన్ ఫామ్స్ రిసీవ్ చేసుకున్న పర్సెంటేజ్. హిందూస్ ఏరియాలో కొద్దిగా తక్కువ ఉంది. ఎక్కడికి పోతుందిలే అన్నట్లు ఉన్నారు చాలామంది. అలా పెట్టుకోవద్దండి అనే మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. అందరికి నమస్కారం. ఇవాళ మేము టీడీపీ నాయకులము ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్యమైన కారణం వచ్చేసి ఎస్ఐఆర్ గురించి ఎందుకు ప్రెస్ మీట్ పెడుతున్నాము అంటే, ఆదోనిలో ఇంకా చాలామంది ఎస్ఐఆర్లో వాళ్ళ పత్రాలను, ఎన్యుమరేషన్ ఫామ్స్ను తిరిగి బిఎల్ఓలకి ఇవ్వలేదు. మన దగ్గర 2,67,000 ఓట్లు ఉన్నాయి ఆదోనిలో. నేను బిఎల్ఓలతో అధికారులతో డేటా తీసుకున్న ప్రకారంగా 2.5 లక్షల చిల్లర, దాదాపుగా 2,60,000 చిల్లర వరకు ఎన్యుమరేషన్ ఫామ్స్ అనేది జనాలకు డిస్ట్రిబ్యూట్ చేసినారు. తిరిగి తీసుకునేది మాత్రం ఇప్పటి వరకు 1,20,000 తీసుకున్నారు. తిరిగి తీసుకునేది ఇంకా చాలామంది ఫామ్స్ ఇవ్వట్లేదు. మీరు ఫామ్స్ ఇవ్వకపోతే ఏం జరుగుతుంది అనే దానికి మీకు చెప్పాలి అని చెప్పనేసి ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మీరు ఫామ్స్ ఇవ్వకపోతే మీ ఓట్లు అనేవి డిలీట్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఫామ్స్ ఫిలప్ చేసి ఫామ్స్ ఖచ్చితంగా మీ బిఎల్ఓకి ఇవ్వాలి. ఇప్పుడు మేమిద్దరం పక్క ఇంట్లోనే ఉన్నాం అనుకోండి, ఈయనకు ఫామ్ వచ్చింది, నాకు ఫామ్ రాలేదు అని అనుకోండి. ఈయన ఇచ్చిన ఫామ్ మీద మా బూత్ లెవెల్ ఆఫీసర్ పేరు, ఫోన్ నెంబర్ ఉంటుంది. పక్కింటోళ్ళకి ఎవరికైనా ఫామ్ రాకపోతే వాళ్ళ బిఎల్ఓతో పక్కన ఉన్న వాళ్ళ ఫామ్ మీద వాళ్ళ పేరు, బిఎల్ఓ నేము, వాళ్ళ ఫోన్ నెంబర్ ఉంటుంది. అది తీసుకొని మీరు మాట్లాడి ఆ ఫామ్ని మీరు తెప్పించుకోండి. లేదు కొంతమంది ఊర్లో లేము, మేము వేరే ఊర్లో ఉన్నాము, పని మీద పోయినాము టెంపరీ కోసము అని అనుకున్న వాళ్ళు ఆన్లైన్లో కూడా చేయొచ్చు. వాళ్ళ బంధువులు ఉంటే కూడా ఇక్కడ ఫామ్ ఫిలప్ చేయొచ్చు. 2002 ఓటర్ లిస్టులో పేరు లేకోకున్న వాళ్ళు లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెనకలు ఉన్నాయి. ఆ లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్లో ఏదో ఒక డాక్యుమెంట్ ఇచ్చినా కూడా మీ ఓట్ అనేది జెన్యూన్ అయిపోతుంది, వ్యాలిడేట్ అవుతుంది. మనకు సమయం తక్కువ ఉంది. ఈ రోజు నుంచి మనకి ఇంకా వారం రోజులే టైం ఉంది, 7 రోజులు ఉంది కరెక్ట్గా చూసుకుంటే. ఈ 7 రోజుల్లో దాదాపుగా మనకు 1,50,000 ఓటర్ల వరకు డిజిటైజేషన్ కావాల. ఇది జరగలేదు అని అంటే అవి ఓటర్స్ డిలీట్ అయ్యే అవకాశాలు ఎక్కువ. మీ ఓటు డిలీట్ అయిందనుకోండి, మళ్ళీ మీరు కొత్త ఓటు ప్రిపేర్ చేసుకోవాలా అంటే నెక్స్ట్ మళ్ళీ క్లెయిమ్స్ పీరియడ్ అని ఉంటుంది. అందులో మీరు కొత్త ఓటర్గా Form 6 పెట్టి నమోదు చేసుకొని ఫస్ట్ నుంచి ఎంక్వైరీలు చేసుకొని చాలా పెద్ద ప్రాసెస్ ఉంటుంది. దానికన్నా ఇది వెరీ సింపుల్ ప్రాసెస్. కాబట్టి నేను అందరికి రిక్వెస్ట్ చేసేది, ఆదోని జనాలకు కానీ మొత్తం మన కాన్స్టిట్యున్సీలో ఉన్న ప్రతి ఒక్కరికి, మీరు ఈ వీడియో చూస్తున్నట్లయితే మీది ఆల్రెడీ డిజిటైజేషన్ అయిపోయింటే పర్లేదు, ఆల్రెడీ బిఎల్ఓకి మీ ఫామ్ సబ్మిట్ చేసింటే పర్లేదు. మీరు ఒకవేళ సబ్మిట్ చేయకపోతే సబ్మిట్ చేయండి. ఆల్రెడీ సబ్మిట్ చేసిన వాళ్ళు చూస్తుంటే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఎవరైనా ఉన్నా మీరు వాళ్ళకి వీడియో ఫార్వర్డ్ చేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ మీరు బిఎల్ఓకి మీ ఫామ్స్ రిటర్న్ ఇచ్చి, మీరు ఫిలప్ చేసిన ఫామ్స్ రిటర్న్ ఇచ్చి మీ ఫామ్ డిజిటలైజేషన్ అయ్యేదానికి మీరు చూసుకోండి. కాలేని పక్షంలో మీ ఓట్లు డిలీట్ అవుతాయి, అందులో డౌట్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా టైం ఎక్స్టెండ్ చేస్తుందో చేయదో మనకి ఇంకా స్పష్టంగా మనకి రూల్స్ రాలేదు, డీటెయిల్స్ రాలేదు. యాజ్ ఆఫ్ నవ్ అయితే 14కి ఎండ్ అయిపోతుంది. 14కి ఎండ్ అయిపోతుంది కాబట్టి అందరూ ముందు పడండి. పల్లెటూళ్ళల్లో కొద్దిగా స్పీడ్గా జరుగుతుంది వర్క్, టౌన్లలో కొద్దిగా స్లో జరుగుతుంది. ఒక రీజన్ ఉంది, టౌన్లో చాలామంది ఇల్లులు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. ఒక్కొక్క ఏరియా నుంచి ఇంకో ఏరియాకి ఇల్లులు షిఫ్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఫైండ్ అవుట్స్ చేసి వాటికి ఇవ్వడంలో కాస్త డిలే అవుతుంది ప్రాసెస్. కానీ కూడా వేరే ఏరియాలో అలా షిఫ్ట్ అయిన వాళ్ళు ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇంతకుముందు వేరే ఏరియాలో ఉండి ఇప్పుడు వేరే ఏరియాలో ఉన్న వాళ్ళు, వాళ్ళ ఓటు ఇంకా పాత ఏరియాలోనే ఉంటే వాళ్ళ బిఎల్ఓ వీళ్ళకి ఇచ్చిండారు కాబట్టి వీళ్ళు వేరే ఏరియాలో ఉంటారు కాబట్టి మీరు ముందు పడి మీ బిఎల్ఓతో మాట్లాడి తీసుకోండి. లేదు అని అంటే ఆన్లైన్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియాతో ఒక వెబ్సైట్ ఉంది, ఒక యాప్ వస్తుంది. ఆ యాప్లో కూడా మీరే సెల్ఫ్గా మీ ఓట్ని మీరే అథెంటికేట్ చేసుకోవచ్చు, మీ ఓట్ని మీరే వ్యాలిడేట్ చేసుకోవచ్చు. కాబట్టి ప్రతి ఒక్కరికి నేను విన్నవించుకునేది ఒకటే, మీ ఓటు మీ బాధ్యత. అధికారులు ఒక బిఎల్ఓ ఒక ఇంటికి 3 సార్లు రావాల, అది రూలు. కానీ చాలా వరకు ఒక దగ్గర కూర్చొని చేస్తున్నారు, కొన్ని దగ్గర డోర్ టు డోర్ తిరుగుతున్నారు. ఏదైనా కానీ ఫామ్స్ తీసుకున్న వాళ్ళు మాత్రం ఫామ్స్ తిరిగి ఇవ్వండి. నేను కొంతమంది బిఎల్ఓలతో మాట్లాడితే కూడా చాలామంది ఫామ్స్ ఈరోజు ఇస్తాం రేపు ఇస్తామని చెప్పని అంటున్నారు. ఓట్ అనేది ప్రతి ఒక్కరికి మనకున్న ఫండమెంటల్ రైట్స్లో వన్ ఆఫ్ ద మేజర్ రైట్ అనేది ఓటర్ రైట్. మన ఫండమెంటల్ రైట్ని మీరు పోనీకోకుండా చూసుకోండి. మీకు ఓటు హక్కు ఉంటేనే మీరు రేపొద్దున ఏం సాధించుకోవాలన్నా, ఏ విధంగా మనం ముందుకు పోవాలన్నా, మన భారతదేశం పురోగతి చెందాలన్నా ప్రతి ఒక్కరూ ఓటేసి సరైన నాయకుని ఎన్నుకొని మనం ముందుకు పోతేనే జరుగుతుంది. కాబట్టి
ప్రతి ఒక్కరూ వాళ్ళ ఓట్ని బిఎల్ఓ ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓకి ఎన్యుమరేషన్ ఫామ్స్ ఫిలప్ చేసి బిఎల్ఓకి ఇవ్వండి. ఎవరికైనా ఏమన్నా సమస్యలున్నా డౌట్లున్నా బిఎల్ఓలతో మీ పని కావట్లేదు, బిఎల్ఓలు మిమ్మల్ని పట్టించుకోవట్లేదు అన్న 1950 అని ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. మీరు ఆ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేసి కంప్లైంట్ ఇవ్వచ్చు. మన ఆదంలో రీసెంట్గానే ఒక బిఎల్ఓ కూడా సస్పెండ్ అయినారు, అందరికి తెలిసిన విషయమే అది. మీకు బిఎల్ఓ పట్టించుకోకపోతే, బిఎల్ఓ అసలు మీరు ఏం చెప్పినా వినకపోతే మీరు ఆ నెంబర్ కాల్ చేసి మీ సమస్య అనేది చెప్పండి, వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. ఆ సమస్య జెన్యూన్ అంటే యాక్షన్ కూడా తీసుకుంటారు. మీరు పట్టించుకోవట్లేదు, ఎవరైనా ఏదైనా చేయట్లేదు అని ఊరికే కూర్చుంటే మాత్రం పని జరగదు. ప్లస్ అలానే ప్రతి బూత్కి ప్రతి పార్టీ నుంచి ఒక బిఎల్ఏ ఉంటాడు. బూత్ లెవెల్ మా పార్టీ నుంచి, బూత్ లెవెల్ ఆఫీసర్కి మా పార్టీ నుంచి ఒక బిఎల్ఏ ఉంటాడు. అట్లానే వైసీపీ నుంచి ఉంటాడు, జనసేన నుంచి, బీజేపీ నుంచి ఉంటారు. మీకు ఏమన్నా వాళ్ళు పట్టించుకోకపోయినా ఫస్ట్ మా బిఎల్ఎల్ని కన్సల్ట్ కాండి. వాళ్ళు పట్టించుకోకపోతే మమ్మల్ని కన్సల్ట్ కానీ. మోస్ట్లీ మా బిఎల్ఎల్ పట్టించుకుంటారు, మేము రెగ్యులర్ ఫాలోఅప్లో ఉన్నాము. ఎవరికైనా ఎటువంటి సమస్యలు ఉన్నా ఓటర్ వెరిఫికేషన్లో మీరు మా పార్టీ నాయకులైనా కలవండి, లేదా అధికారులైనా కలవండి. ఇవేమీ లేని పక్షంలో మీరు 1950 కాల్ చేసినా కూడా, మీరు కస్టమర్ కేర్కి 1950 కాల్ చేసినా కూడా మీ పని జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు ఈ వారం రోజులే టైం ఉంది కాబట్టి మీరు మీ ఫామ్స్ అన్నీ ఇచ్చి అప్డేషన్ చేసుకొని మీరు మీ ఫండమెంటల్ రైట్లో ఒక రైట్ అయిన ఓట్ రైట్ని మీరు కాపాడుకోవాలని కోరుకుంటూ ఇక్కడికి వచ్చిన మీడియా పాత్రికలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. కోల్పోతారన్న 99% కోల్పోతారు. ఇప్పుడు ఇది ప్రక్రియ ఎందుకు జరుగుతుంది? 25 ఏళ్ళ తర్వాత జరుగుతుంది ఈ ప్రక్రియ. డబల్ ఓట్స్ అనేవి ఉండకూడదు. వీళ్ళు ఇండియన్స్ అనే దానికి చూసుకునేదానికి మన ఫ్యామిలీ లైనేజ్ అంటారు అనమాట. అంటే ఫ్యామిలీ ట్రీ లాగా మొత్తం వల్ల మ్యాపింగ్ చేసుకోవడానికి ఈ ప్రక్రియ అనేది జరుగుతుంది. ఇప్పుడు 25 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. చాలామందికి మీకు తెలిసే ఉంటాయి, ఒకరికి 2 ఓట్లు ఉంటాయి. ఈసారి ఎస్ఐఆర్లో ఇంకోటి కూడా అందరికి చెప్పాలనుకున్నది, ఎవరైనా డబుల్ ఓట్లు ఉండి మేము 2 ఎన్యుమరేషన్ ఫామ్లు సబ్మిట్ చేస్తాంలే ఏమైతుందో ఒకటి పల్లెటూరులో ఒకటి టౌన్లో అనుకుంటే పొరపాటు. ఇంతకుముందు అంటే డిజిటలైజేషన్ లేదు కాబట్టి ఏం కాలేదు, ఇప్పుడంతా డిజిటలైజేషన్ ఉంది. దొరికితే మాత్రం జైలుకు పోతారు. యాక్షన్స్ ఉంటాయి, చాలా సివియర్ యాక్షన్స్ ఉంటాయి దొరికితే మాత్రం. కాబట్టి ప్రతి ఒక్కరు వాళ్ళు ఒక ఓటు మాత్రమే పెట్టుకోండి. మీరు పల్లెటూరులో ఉండే ఆదంలో పెట్టుకుంటారంటే ఆదంలో పెట్టుకోండి, ఆదంలో ఇల్లు ఉంటే, లేదా ఆదంలో మాకు ఇల్లు ఉంది మేము పల్లెటూరులోనే పెట్టుకుంటామంటే పల్లెటూరులో పెట్టుకోండి, అంతేగాని డబల్ ఓట్లకు మాత్రం పోకండి. ఏమైనా డౌట్స్ ఉన్నాయన్నా ఇంకా మీకు? ఇంతవరకు కొంతమంది ఫామ్స్ అందలేదని చెప్పి బిఎల్ఓ చెప్తున్నారు. ఇంకోటి ఏంటంటే కర్నూలు జిల్లాలో మన ఆదాయం చాలా వెనుకబడి ఉంది. చాలా వెనుకబడి ఏం లేదు, వెనుకబడి ఏం లేదు. మనం కంపేర్ చేసుకుంటే మార్నింగే జిల్లా లిస్ట్ అంతా తెప్పించుకున్నాను నేను. నాకు ఎవ్రీడే మార్నింగ్ వస్తుంది. మనకంటే వెనకాల మంత్రాలయం ఉంది, మనకంటే వెనకాల కర్నూలు ఉంది, ఆలూరు, మనము, కోడుమూరు అంతా ఒక 2000-3000 అటు ఇటు డిఫరెన్స్లోనే ఉన్నాము. మనకి డిసడ్వాంటేజ్ ఎందుకంటే ఒకటి, మనకి పల్లెలు తక్కువ, టౌన్ ఎక్కువ. టౌన్లో ఏమైపోయిందంటే టౌన్లో కొద్దిగా నెగ్లిజెన్స్ ఉంది జనాల్లో కూడా. అంటే నెగ్లిజెన్స్ అంటే అందరిలో అన్నాను, కొంతమందిలో చూద్దాంలే తర్వాత ఇద్దాంలే ఇంకా టైం ఉంది కదా అని. పల్లెల్లో చాలా అలర్ట్గా ఉన్నారు వాళ్ళు. ఆదంలో ముస్లిమ్స్ ఏరియాలో బాగా జరుగుతుంది, ముస్లిమ్స్ బాగా అలర్ట్ ఉన్నారు. వాళ్ళు మా ఓటు డిలీట్ అయిపోతుందేమో అని వాళ్ళు ముందు పడి చాలా వరకు ఇచ్చేసినారు. ముస్లిం బూత్స్లో పర్సెంటేజ్ ఎక్కువ ఉంది, ఎన్యుమరేషన్ ఫామ్స్ రిసీవ్ చేసుకున్న పర్సెంటేజ్. హిందూస్ ఏరియాలో కొద్దిగా తక్కువ ఉంది. ఎక్కడికి పోతుందిలే అన్నట్లు ఉన్నారు చాలామంది. అలా పెట్టుకోవద్దండి అనే మనం ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడానికి కారణం. ఫారమ్స్ వస్తున్నాయి అని అంటే ఫారమ్స్ తీసుకొని ఏం చేస్తారు చెప్పండి నాకు ఫస్ట్. ఇప్పుడు మైటీడీపీ యాప్లో ప్రత్యక్షమైనా కూడా ఆ ఫారమ్స్ అన్ని స్క్రూటినైజ్ చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. తెలుగుదేశం పార్టీ ఏం స్క్రూటినైజ్ చేయదు, వైసీపీ ఏం స్క్రూటినైజ్ చేయదు. చేసేది ఎవరు? ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా. ఏదైనా సమస్య వస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఒక ఈఆర్ఓ అని ఉంటాడు మనకు. మన ఆదోనికి ఆయన హెడ్, ఆర్డీఓ రేంజ్ ఆఫీసర్, ఈఆర్ఓ. ఒక ఓటుని తీసేయాలంటే ఆయన మొత్తము మొత్తం ఒక ఫార్మాట్ రాయాలి, ఎందుకోసం ఈ ఓటుని తీసేస్తున్నాను అని. అది లేకోకుండా ఆయన ఓట్ డిలీట్ చేయడానికి కూడా లేదు. అంత ఈజీ కాదు ఒక ఓట్ డిలీట్ చేయడం. ఎందుకోసం డిలీట్ చేస్తున్నాం రీజన్ మెన్షన్ చేసి రాయాలి. మైటీడీపీ యాప్లో మేము ఇప్పుడు మా పార్టీ కార్యకర్తలు వర్క్ చేస్తున్నారా లేదా అని జస్ట్ ఎన్యుమరేషన్ ఫామ్ది ఫోటో కాదు, జస్ట్ మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే వీళ్ళు ఓటు ధృవీకరించినామని చెప్పని అప్డేట్ చేస్తున్నారే తప్ప ఎన్యుమరేషన్ ఫామ్ తీసుకొని ఏం చేయడం మన వాళ్ళు. ఇంకోటి ఏంటంటే బిఎల్ఓకి ఒక రైట్ ఉంటుంది, బిఎల్ఏకి రైట్ ఉంటుంది. బిఎల్ఓ ఎన్యుమరేషన్ ఫామ్స్ డిస్ట్రిబ్యూట్ చేసినాక ఈచ్ బిఎల్ఏ, అన్ని పార్టీలు బిఎల్ఏలు, టీడీపీ కానీ, వైసీపీ కానీ, జనసేన కానీ, ఎనీ పార్టీ, ప్రతి బిఎల్ఏ పర్ డే 50 బిఎల్ఏ ఫామ్స్ దే క్యాన్ కలెక్ట్ డైరెక్ట్లీ ఫ్రమ్ హౌస్ హోల్డ్స్. వాళ్ళే ఇంటికి వెళ్ళి ఆ బిఎల్ఏని కలెక్ట్ చేసుకొని, ఫామ్స్ కలెక్ట్ చేసుకొని బిఎల్ఏలు
బిఎల్ఓకి ఇవ్వచ్చు. మనకి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియానే ఈ రూల్ చెప్పినప్పుడు దాంట్లో తప్పేముంది? ఇప్పుడు మీరున్నారు, మీరు ఇవ్వలేదు బిఎల్ఓకు. ఫర్ ఎగ్జాంపుల్ మీ బిఎల్ఏ మా సుబ్బన్న అనుకోండి, మా సుబ్బన్న మీ ఇంటికి వచ్చి మీ ఫామ్ తీసుకొని పోవచ్చు. బిఎల్ఓనే కలెక్ట్ చేసుకోవాలని రూల్ ఏం లేదు. మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా గైడ్లైన్స్ ప్రకారంగా బిఎల్ఏ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా ఎవరైనా ఏమైనా డౌట్స్, ఎవరైనా మీరు సమస్యలు వినింటారు కాబట్టి జనాల దగ్గర నుంచి మీకు ఏమన్నా ఇంకా ఏదైనా సమస్య ఉంటే చెప్పండి. 2002 మ్యాపింగ్లో వాళ్ళకి దొరకలేదు అని అంటే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఉన్నాయి. పాస్పోర్ట్ కానీ, పెన్షన్ సర్టిఫికేట్ కానీ, మెట్రికులేషన్ ఎనీ స్కూల్లో 10th పాస్ అయినా, ఇంటర్ పాస్ అయినా, ఎనీ స్కూల్లో, ఎనీ కాలేజ్లో అవి కూడా మీరు సబ్మిట్ చేయొచ్చు. టైము మన చేతుల్లో లేదు, ఇది సెంట్రల్ గవర్నమెంట్ చేతుల్లో. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేది ఆటానమస్ బాడీ, అది దానిలో ఎవరు ఇంటర్ఫియర్ అవ్వడానికి లేదు, దాన్ని ఎవరు కంట్రోల్ చేయలేరు. ఆటానమస్ బాడీ, అది కంప్లీట్గా ఆటానమస్ బాడీ. వాళ్ళు ఎక్స్టెండ్ చేయాలనుకుంటే ఎక్స్టెండ్ చేస్తారు, లేదు అని అనుకుంటే చేయరు. అవకాశం ఇవ్వచ్చు మోస్ట్లీ, ఎందుకంటే వెస్ట్ బెంగాల్లో కొద్దిగా ఎక్స్టెండ్ అయితే చేసినారు. నేను అనుకోవడం వెస్ట్ బెంగాల్లో ఎక్స్టెండ్ చేసినట్టు ఇక్కడ కూడా ఎక్స్టెండ్ చేస్తారని అనుకుంటున్నాను. కానీ ఒకవేళ ఎక్స్టెండ్ చేయకపోతే అవేర్నెస్ రావాలి కదా జనాల్లో కూడా, అవేర్నెస్ కోసం అంతే. ఇప్పుడు వరకు కూడా మేము మా పార్టీ మీటింగ్ విజయోత్సవ సభ జరిగినప్పుడు కూడా ఎస్ఐఆర్ గురించే చెప్పినాము, మాట్లాడినాము, జనాలకు ఎక్స్ప్లెయిన్ చేయాలని చెప్పనేసని ఇప్పుడు కూడా దానికోసమే పిలిపించినాం అందరినీ. మీరు ఏం చేయాలంటే మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి మాత్రం చెప్పండి ఫామ్స్ కంప్లీట్ చేయమని చెప్పనేసని. జనాల్లో కూడా ఎవరికైనా సమస్యలు ఉన్నా మా బిఎల్ఓలు ఉంటారు, అంటే గవర్నమెంట్ తరఫు నుంచి బిఎల్ఓలు ఉంటారు, మా బిఎల్ఏలు ఉంటారు పార్టీ తరఫున వాళ్ళు. లేదు వాళ్ళు వైసీపీ వాళ్ళు, మేము టీడీపీ వాళ్ళని కలిసాము అని అంటే వైసీపీ నుంచి కూడా బిఎల్ఏలు ఉంటారు, వాళ్ళ తరఫు నుంచి కూడా బిఎల్ఏ లిస్ట్ ఇచ్చినారు. వాళ్ళని కలిసినా పని అవుతుంది. ఎవరిని కలుసుకోకుండా ఉంటే మాత్రం పని కాదు. ఎవరిని సమస్యలు ఉండి డౌట్లు ఉంటాయి, డౌట్లు లేని వాళ్ళు వాళ్ళే రాసి ఇచ్చేయచ్చు, డైరెక్ట్ ఇచ్చేయచ్చు. మీరేం మాట్లాడుతున్నారు?